ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ కష్టాలు మాత్రం తీరడం లేదా? ఎన్ని పూజలు చేసినా మీ గ్రహ దోషాలు ఇంకా మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీ తలరాతను మార్చి మీ పాపాలను కడిగివేసే అత్యంత శక్తివంతమైన రోజు రానే వచ్చింది. అదే ఏప్రిల్ 2 గురువారం రోజు, అనగా చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజు. ఈ రోజును అస్సలు మర్చిపోకండి. మీరు ఈ రోజున చేసే ప్రతి చిన్న మంచి పని కూడా మీ తరతరాలను కాపాడుతుంది. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమిని కూడా కార్తీక పౌర్ణమికి సమానమైన శక్తివంతమైనదిగా భావిస్తారు. అందుకే దీనిని మహాచైత్రి అని కూడా అంటారు. అనగా జన్మ జన్మ పాపాలను కూడా కడిగివేసే శక్తి ఈ మహాచైత్రికి ఉంది. ఈ వీడియోలో మనం సాక్షాత్తు బలరాముడికి పట్టిన బ్రహ్మహత్య పాతకాన్ని మహాచైత్రి రోజు ఎలా పోగొట్టుకున్నాడు, చైత్రమాసంలో వచ్చే పౌర్ణమికి హనుమంతుడికి మధ్య గల సంబంధం ఏమిటి, ఈ రోజు చేయవలసిన అత్యంత శక్తివంతమైన వ్రతం ఏమిటి, మరియు ఈ వ్రత నియమాలు, చదువుకోవలసిన శ్లోకం, ఈ రోజున 1,00,00,000 రెట్ల ఫలితాన్నిచ్చే దానాలు గురించి తెలుసుకోబోతున్నాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మహాభారతంలో బలరాముడు తీర్థయాత్రలు చేస్తూ ఒక రోజున నైమిష అరణ్యానికి చేరుకుంటాడు. కానీ అప్పటికే అక్కడ ఒక ఆశ్రమంలో సూత మహర్షి పురాణ ప్రవచనం చేస్తూ ఉంటారు. బలరాముడిని చూసిన వెంటనే అందరూ లేచి గౌరవించిన సూత మహర్షి మాత్రం తన పీఠం దిగకుండా ఉంటారు. దీనితో ఆగ్రహించిన బలరాముడు సూత మహర్షిని ఒక దర్భతో సంహరిస్తారు. అందుకే బలరాముడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. వెంటనే ఆయన శరీరం నల్లగా మారిపోతుంది. మనశ్శాంతి కూడా కరువైపోతుంది. ఎన్ని నదుల్లో మునిగినా ఆ పాపం బలరాముడిని వదిలిపెట్టదు. సాక్షాత్తు దైవాంశ సంభూతుడికే ఇలాంటి పాపం చుట్టుకుంటే సామాన్యమైన మానవుల పరిస్థితి ఏమిటి? మరి ఆ పాపం నుండి బయటపడడానికి ఆయన 1000 సంవత్సరాల కఠోర తపస్సు చేయలేదు. కానీ దేవగురువు అయిన బృహస్పతి సూచన మేరకు ఒకే ఒక్క పని చేశాడు. అదేమిటో తెలుసా? బలరాముడు సరస్వతి నది తీరంలో చైత్ర పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం కలిసిన వేళ, అనగా మహాచైత్రి గడియలో స్నానం చేశాడు. వెంటనే బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి లభించింది. ఈ విధంగా చైత్ర పౌర్ణమి నాడు సరస్వతి నది తీరంలో చేసిన స్నానం వల్ల బలరాముడికి వచ్చిన బ్రహ్మహత్య పాతకం పటాపంచలై తిరిగి ఆయన తేజస్సు పొందుతారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజు భూమి మీద ఉండే కొన్ని శక్తి కేంద్రాలు విశ్వం నుండి వచ్చే కొన్ని కిరణాలను నేరుగా గ్రహిస్తాయి. అందుకే ఈ రోజుకి అంతటి శక్తి వస్తుంది. చాలామందికి గ్రహదోషాలు ఉంటాయి. జాతక చక్రాన్ని, తలరాతను మార్చలేము అనుకుంటారు. కానీ చైత్ర పౌర్ణమి రోజు చేసే అన్నదానం, వస్త్రదానం కేవలం గ్రహదోషాల్ని మాత్రమే నివారించడం కాదు, మీ తలరాతను మార్చి 1,00,00,000 రెట్ల పుణ్య ఫలాలను అందిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున చేసే సత్యనారాయణ వ్రతం సాధారణ రోజులలో కంటే 100 రెట్ల అధిక ఫలాన్ని ఇస్తుంది. ఒకవేళ మీరు ఈ వ్రతం చేసుకోవడానికి వీలు కాకుంటే ఒకే ఒక్క శ్లోకం చదవడం ద్వారా వ్రత ఫలాన్ని కూడా పొందవచ్చు. ఆ శ్లోకం ఏమిటంటే, ఓం సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. అంతేకాకుండా వివాహం ఆలస్యం అవుతున్నవారు, దంపతుల మధ్య సమస్యలు ఉన్నవారు ఈ రోజున శివపార్వతుల కళ్యాణం జరిపించిన లేదా దర్శించిన మంచి ఫలితాలను పొందుతారు. ఈ రోజున రాత్రి పౌర్ణమి వెన్నెలలో కూర్చొని లలితా సహస్రనామం పారాయణం చేసి అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. చాలామంది చైత్రమాసంలో వచ్చే పౌర్ణమిని హనుమాన్ జయంతిగా భావిస్తారు. కానీ పరాశర సంహిత ప్రకారం హనుమంతుడు పుట్టింది వైశాఖ మాసంలో. మరి ఈ రోజున హనుమంతుడికి ఎందుకు అంత ప్రత్యేకం తెలుసా? అవును, ఈ రోజున హనుమాన్ జయంతి కాదు, ఇది వాస్తవానికి హనుమాన్ విజయోత్సవం. రావణ సంహారం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన హనుమంతుడిని సత్కరిస్తూ స్వయంగా శ్రీరాముడు ఊరేగింపు జరిపిన రోజు ఇది. అందుకే ఈ రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకొని శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా మీకు కోర్టు కేసులు ఉన్న, శత్రువుల భయం ఉన్న, అనారోగ్య సమస్యలు ఉన్న, ఆర్థిక సమస్యలు ఉన్న, వ్యాపారంలో ఒడిదొడుకులు ఉన్న, గ్రహ బాధలు ఉన్న,
దృష్టి దోషాలు ఉన్న ఈ రోజున హనుమంతుడిని దర్శించుకొని 21 ప్రదక్షిణలు చేయండి. మీ సమస్య ఎంత పెద్దదైనా హనుమంతుడి దృష్టి మీపై పడితే అది మంచులా కరిగిపోతుంది. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి కేవలం తిథి కాదు, అది మీ జీవితాన్ని మరియు మీ తలరాతను మార్చుకునే అద్భుతమైన అవకాశం. అంతేకాకుండా మీ పాపాలను కడిగివేసే ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన సమయం. మీ గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రకృతి ఇస్తున్న ఒక సంకేతం మరియు వరం. ఈ రోజున రాత్రి సమయంలో పౌర్ణమి వెన్నెల్లో కనీసం 10 నిమిషాలైనా కూర్చోండి. ఆ చంద్ర కిరణాల్లో అమ్మవారి శక్తి ఉంటుంది. వీలైనంత వరకు లలితా సహస్రనామం చదవండి లేదా వినండి. ఈ రోజున మీరు చేసే ప్రతి చిన్న మంచి పని కేవలం దానం మాత్రమే కాదు, మీ అదృష్టాన్ని పెంచుకునే మార్గం. అందుకే గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 2 గురువారం రోజు మీరు చేసే ప్రతి పూజ, ఇచ్చే ప్రతి దానం మీ జీవితంలో ఒక మైలురాయిగా మారుతుంది. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజున సముద్రం తన పూర్ణ శక్తితో ఉంటుంది. శాస్త్రీయంగా చూస్తే పౌర్ణమి రోజున చంద్రుడి ఆకర్షణ వల్ల సముద్రంలో పోటు ఎక్కువగా ఉంటుంది. చైత్రమాసంలో వచ్చే ఈ పౌర్ణమికి భూమికి చంద్రుడికి మధ్య ఉండే దూరం మరియు గ్రహాల స్థితి వల్ల సముద్రపు నీటిలో లవణాలు మరియు ఖనిజాల శక్తి పతాక స్థాయిలో ఉంటుంది. మీరెప్పుడైనా గమనించారా? మన శరీరంలో కూడా 70% నీరే ఉంటుంది. సముద్ర స్నానం చేసినప్పుడు ఆ ఉప్పు నీరు మన చర్మ రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళి శరీరంలోని విషతుల్యాలను మరియు నెగటివ్ ఎనర్జీని బయటకు లాగేస్తుంది. అందుకే బలరాముడికి ఉన్న ఆ మానసిక అశాంతి, పాపభీతి, బ్రహ్మహత్య పాతకం ఒక్క స్నానంతో తొలగిపోయాయి. మీరు ఒకవేళ సముద్రానికి వెళ్ళలేకపోతే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా రాక్ సాల్ట్ అనగా సముద్రపు ఉప్పు వేసుకొని గంగేచ యమునేచ అనే శ్లోకాన్ని స్మరిస్తూ స్నానం చేయండి. ఆ ఫలితం ఎలా ఉంటుందో మీరే గమనిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. బలరాముడు సాక్షాత్తు విష్ణు అంశ అయినప్పటికీ ఒక తప్పు జరిగినప్పుడు దానికి శిక్షను అనుభవించక తప్పలేదు. ఇది మనకు ఏం నేర్పిస్తుంది? ప్రకృతి ముందు, ధర్మం ముందు అందరూ సమానులే, కానీ ప్రాయశ్చిత్తం అనే తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. అదే ఈ మహాచైత్రి మనకు ఇచ్చే గొప్ప అవకాశం. గుర్తుంచుకోండి, తలరాతను రాసేది ఆ బ్రహ్మదేవుడే కావచ్చు, కానీ ఆ తలరాతను మార్చే అధికారం మాత్రం మీరు చేసే సత్కర్మలకు, మీ ప్రాయశ్చిత్తానికి మాత్రమే ఉంది. ఈ ఒక్కరోజు మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులున్నా, సంతాన సమస్యలు ఉన్నా, కోర్టు గొడవలతో సతమతమవుతున్న ఈ మహాచైత్రి రోజున ఒక చిన్న పని చేయండి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానపు నీటిలో కొంచెం గంగాజలం, చిటికెడు నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేయండి. ఆ సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీ శరీరంలోని ప్రతి కణాన్ని శుద్ధి చేస్తుంది.